Hello students, welcome to our spoken English channel. Students, ఇవాల్టి వీడియోలో నేను ఒక యూస్ఫుల్ స్ట్రక్చర్ తో మీ ముందటికి వచ్చాను. ఇప్పుడు మనము నేర్చుకుందాము. వారు విద్య విషయంలో వెనకబడిపోయారు. కాలానుగుణంగా లేరు. చాలా గ్రామాలు అభివృద్ధిలో వెనకబడి ఉన్నాయి. అతను చాలా వెనకబడి ఉన్నాడు. అతనికి మొబైల్ కూడా లేదు. ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడాలంటే ఎలాంటి స్ట్రక్చర్ యూస్ చేయాలో చూద్దాం. ఇడియం వచ్చేసి బిహైండ్ ద టైమ్స్ అని యూస్ చేస్తాము. అంటే కాలానుగుణంగా లేని, వెనకబడి ఉండటం అని అర్థం. స్టూడెంట్స్, నౌ లెట్స్ గో త్రూ సమ్ ఎగ్జాంపుల్స్. వారు విద్య విషయంలో వెనకబడి ఉన్నారు. దే ఆర్ బిహైండ్ ద టైమ్స్ ఇన్ ఎడ్యుకేషన్. దే ఆర్ బిహైండ్ ద టైమ్స్ ఇన్ ఎడ్యుకేషన్. చాలా గ్రామాలు అభివృద్ధిలో వెనకబడి ఉన్నాయి. మెనీ విలేజెస్ ఆర్ బిహైండ్ ద టైమ్స్ ఇన్ డెవలప్మెంట్. Many villages are behind the times in development. కొంతమంది టీచర్స్ టెక్నాలజీ ఉపయోగంలో కాలానుగుణంగా లేరు లేదా వెనకబడి ఉన్నారు. Some teachers are behind the times in using technology. Some teachers are behind the times in using technology. అతను చాలా వెనకబడి ఉన్నాడు. అతనికి మొబైల్ కూడా లేదు. He is far behind the times. He doesn't even have a mobile. He is far behind the times. He doesn't even have a mobile. Students, ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి. మరి ఆ క్వశ్చన్ వచ్చేసి, మా పాఠశాల కాలానికి వెనకబడి ఉన్నది. అక్కడ స్మార్ట్ బోర్డ్స్ లేవు. స్టూడెంట్స్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంత ఎక్కువ వీలైతే అంత షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే యూ విల్ నాట్ మిస్ మై వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.